హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లావణ్య మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ నా జ్ఞాన జీవితం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నాకే అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. సరిత గారికి కూడా నా కృతజ్ఞతలు. మరి మనమందరం ఇలా కలవడానికి కారణమైన జగద్గురువైన డాక్టర్ బ్రహ్మ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మరి నా ధ్యాన జీవితం, మరి ఈ ప్రయాణం మొదలుపెట్టింది 2007 2003. మరి ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి మునుపు సర్చింగ్ అయితే ఉండేది. మెడిటేషన్ అంటే ఎలా చేయాలి? ఎలా చేయాలనేది అయితే తెలీదు. కానీ ధ్యానం అంటే ఇష్టం. ఎలా చేయాలో తెలీదు. అంటే బయటికి ఎక్కడికి వెళ్ళను. కాబట్టి అంత ఐడియా లేదు. కానీ లోపలైతే చాలా ప్రశ్నలుండేటివి. ఇప్పుడు ప్రత్యేక వేషధారణ, ఒక ధ్యానం చేయాలంటే జపమాల ఇలా ఉండాలనా? ఎన్నో ప్రశ్నలు. అలా ప్రత్యేక వేషధారణ అవసరమా? లేదు కాళ్ళకు మొక్కడం అవసరమా? అంటే నాలో ప్రశ్నలుండేటివి. ఇంకొకరి కాళ్ళకు మొక్కడం నాకిష్టమే ఉండదు ముందు పాయింట్. ఇలా చాలా ప్రశ్నలుండేటివి. మరి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు 2003 సంవత్సరంలో వచ్చిందండి. అంతవరకు 7 సంవత్సరాలు షిరిడీ సాయిబాబా పారాయణ చేశాను నేను. నా డెలివరీ అయిన నుంచి షిరిడీ సాయిబాబా పారాయణ మొదలుపెట్టాను. ఏనాడు నిలపలేదు. 8 ఏళ్ళు చేశాను మళ్ళా. మరి ఎప్పుడు నేను నిలపలేదు. ఒక్కరోజు కూడా. నిత్యం ఉండేది. అయితే ఆ సమయంలో నాకు బాబా గురించి ఏం తెలీదు. డెలివరీ అయినాను. మా మదర్‌కి ఎవరో ఇచ్చారని నాకు ఆ బుక్ తెచ్చి, పారాయణ బుక్ తెచ్చి నా చేతిలో పెట్టింది. అక్కడి నుంచి నేను వదలలేదు. అయితే నాకు బాబా ప్రతి ఒక్కటి, నాకేదన్నా బాధ కలిగినా, సంతోషమైనా కూడా అన్నీ బాబాతో షేర్ చేసేదాన్ని నేను. ప్రతి ఒక్కటి బాబా నుంచి నాకు సమాధానం ఉండేది. అక్కడ ఒక ఫోటో కాదు, ఒక విగ్రహం కాదుండేది. నాకు చక్కటి సమాధానాలొచ్చేటివి. కళ రూపంలో కావచ్చు, ఇలా ఫిజికల్‌గా కూడా కావచ్చు. నేనొక రోజు అడిగాను, నాకు సరైన మార్గాన్ని చూపించండి. నాకు మీరే తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు అన్నీ మీరే. ఆ మార్గం ఏమిటి? నేను ధ్యానం చేయాలి. చాలా బాధ అనిపిచ్చింది. దుఃఖమొచ్చేసింది. ఏడ్చేసినానింక. ఒక్క రోజంతా చాలా ఏడ్చాను. దసరా పోయిన పౌర్ణమి రోజు నేను ఈ ధ్యానంలో కడుగుపెట్టానండి. ఆ మర్సనాడే తపనతో చేసేదే తపస్సు. ఇప్పుడు పేరు ధ్యానము అంటున్నారు. ఆ తపన అలా వచ్చింది అప్పుడింగా. ఇంగ నాకు కావాల్సిందే అన్నట్లు కూర్చున్నా. మరి ఆహ్, మంత్లీ మ్యాగజైన్ ఇప్పుడు ధ్యాన జగత్ అంటున్నారు. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్. మా ఇంటి దగ్గర ఆంటీ తెచ్చిచ్చింది. ఇది చదువు, నీకిట్లాంటివి ఇంట్రెస్ట్ కదా అని. కానీ ఏం అర్థం కాలేదు గానీ ధ్యానం చేసే విధానం ఒక్కటి అర్థమైంది. కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలుపెట్టినా. ఊర్లో ఎవరు మాస్టర్లుండరు. ఏమో గాని తెలీదు నాకు. ఇంగా కూర్చోవడం మొదలుపెట్టినాక నాకప్పటికే చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మైగ్రేను, బ్యాక్ బోన్ దెబ్బతినింది కంప్లీట్. మోకాలు నొప్పులు. ఈ చెయ్యి కంప్లీట్‌గా ఎత్తలేను. ఒక టీ గ్లాస్ పట్టుకోవాలన్నా ఇబ్బంది. అన్నీ బాడీ అంతా ఇష్యూస్ వచ్చేసినాయి. కానీ ఎప్పుడు హాస్పిటల్‌కెళ్ళలేదు, మెడిసిన్ తీసుకోలేదు. ఏముంది ఎన్నాళ్ళుంటాం, ఉంటాం. బాబా చూసుకుంటాడు.
హాస్పిటల్‌కి వెళ్తే మెడిసిన్ అంటారు, సర్జరీస్ అంటారు, లేదా స్కానింగ్‌లు అంటారు. ఎందుకో చిన్న వయసు నుంచి కూడా మెడిసిన్ అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. నాకు ఉన్నట్లే బయటికి తెలీదు. నేను అట్లే మెయింటైన్ చేస్తూ వచ్చినాను. మరి ఈ టైంలో ఆహ్, చక్కగా సాధన చేయడం మొదలుపెట్టాను. వేళల్లో వేళ్ళు పెట్టేసుకున్న శ్వాస మీద ధ్యాస పెట్టాలనేదైతే ఐడియా లేదండి. కూర్చునే విధానం అర్థమైంది. కళ్ళు మూసుకొని కూర్చోవడం, ధ్యానం చేయడం. నాకు ఒక 10 నిమిషాలు టైమున్నా కళ్ళు మూసుకొని కూర్చోవడం, ధ్యానం చేయడం. ఇలా సాధన చేస్తూ వెళ్ళాను. మరి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుందని కూడా తెలీదు. ప్రశాంతత అనేది తెలీదు. జ్ఞానం వస్తుంది అనేది కూడా తెలీదు. ధ్యానం చేయాలి. నా దృష్టి అంతవరకే. ఈ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయనేది ఎప్పుడు నేను బాధపడలేదు. ఏం జరుగుతుంది జరగని అంతవరకే. ఇంకెక్కువ వాటి గురించి నేను ఆలోచించనెప్పుడు. సరే అలా స్టార్ట్ చేశాను. నాకు ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ ఒక 1 వీక్‌లోగా క్లియర్ అయిపోయినాయి. ఆ తర్వాత ఎప్పుడో గమనించినాను. అవి తగ్గిపోయినట్లు. ఎందుకంటే ఊర్లో పత్రి సారు నేను ధ్యానం మొదలుపెట్టిన నెలలోనే పత్రిజీ గారు ప్రొద్దుటూరుకు రావడం 15 రోజులకే. సార్‌ని చూస్తూనే ఏదో తెలియని ఒక అనుభూతి. ఇంగ ఒక 3 అవర్స్ కళ్ళలో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. సార్‌కు ఫ్రంట్‌లోనే సార్ స్టేజ్ మీద కూర్చున్నారు. ఫ్రంట్‌లోనే కూర్చున్నాను. ఆత్మ యొక్క ఆ స్థితి అంటాను చూడండి. అది అక్కడ నేను అనుభూతి చెందాను. ఆత్మానందం అనేది అక్కడ అనుభూతి చెందాను. ఇంగేం వద్దనిపిచ్చేసింది నాకు. ఆయన చూసినాక ఒకటే ఆనందం. ఇంగ లాస్ట్‌లో షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చేసిన. సార్‌తో మాట్లాడొచ్చు అనేది తెలీదు. ఎందుకంటే మిగతా గురువులతో మాట్లాడే అవకాశం ఉండదు కదా మనకు. అలాగే నేను అనుకున్నాను. నేను కూడా నాతో వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయాను. ఇంటికి పోయినాక మళ్ళీ వెళ్ళాలి. ఆయన్ని చూడాలని కోరికైతే వచ్చింది. కానీ ఆహ్, వాళ్ళు కూడా అంతా ఫ్యామిలీస్ మేమంతా కూడా రాత్రి 9 అయింది. ఆ టైంలో అక్కడ రానిస్తారో రానియరో ఆంటీకి కూడా తెలీదనింది. సరే గమ్మగయిపోయినాము. నా సాధన అయితే జరుగుతాంది. ఊర్లో ఎవరు మాస్టర్స్ ఉండేది తెలిసింది. ఇలా ప్రతి ఆదివారము మా ఇంటి దగ్గర ఉండే సెంటర్‌కి వెళ్తూ ఉంటే, పౌర్ణమి కూడా వెళ్తూ ఉంటా. ఈ పౌర్ణమి ధ్యానాలు అనేది నిజంగా మా ఇంట్లో ఇంకొక పాయింట్ ఇక్కడ. మా ఇంట్లో పక్కింట్లో పోతే కూడా వీళ్ళు ఏమేం మాట్లాడేస్తున్నారో, నేనేమేం చెప్పేసానో, వాళ్ళు మాకేం ఎక్కిచ్చేస్తున్నారో అన్నట్లు ఉండేది. నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు. నాకు ముందే భయముండేది ఎవరితోన్నా మాట్లాడాలన్నా. అందుకు బయటికి నేను వెళ్ళేదాన్ని కూడా కాదు. మరి ఇలా ఉన్న టైంలో ఆహ్, పౌర్ణమి ధ్యానం. నేను ధ్యానం మొదలుపెట్టింది పౌర్ణమి రోజంట కదా! ఆ రోజు రాత్రి బాబా గుడిలో మెడిటేషన్ ఉండింది. మదనపల్లి నుంచి, కోడూరు నుంచి, రాయచోటి నుంచి, కడప నుంచి ఇలా మాస్టర్‌లందరూ వచ్చారు. చిత్తూరు నుంచి అంతమంది మాస్టర్‌లొచ్చారు. మా ఇంటి దగ్గర ఆంటీ పోదామా? వస్తావా? మేము పోతున్నాము అన్నారు. ఫస్ట్ టైమ్ కదా! సరే అది రాత్రి పూట. ఇంట్లో అడిగినాను. ఫస్ట్ బాబాకి చెప్పేసిన వెళ్లి. ఇలా పౌర్ణమి ధ్యానమంట. ఆహ్, నాకు అవకాశం ఉంటే వెళ్తాను అని బాబాకి చెప్పాను. నీ ఇష్టమని. మళ్ళీ వచ్చి నా భర్తనడిగితే ఓకే. వెళ్ళమన్నారు. బాబుని తీసుకొనెళ్ళాను. మా అబ్బాయికి 7 సంవత్సరాల వయసండి అప్పుడు. సరే అని వెళ్ళాము. ఆహ్, వెళ్ళేసరికి మెడిటేషన్ స్టార్ట్ అయిపోయింది. నేను పోయి కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఆ రోజే ఎలా చేయాలో తెలుసుకున్నా గదా! చేశాను కదా! అందుకు కళ్ళు మూసుకున్నా. ధ్యానం అంతా అయిపోయినాక ఆహ్, చిత్తూరు భవానీ జయప్రకాష్ సార్ అని ఆ మాస్టర్‌ది అదే ఫస్ట్ టైమ్ చూడటం. అందరూ ధ్యానం చేసిన వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. డౌట్స్ ఉంటాయని. అడుగుతా ఉంటే ఆయన చెప్తున్నారు. నేను ఆయనకు ఇవతల నిలబడినా. ఆయనకేం కనిపించదు. వింటూ ఉన్నా. సడెన్‌గా నా పక్కకు తిరిగేసి ఆ! ఈవిడకు ఈ ప్రాంగణంలో అడుగుపెడుతూనే బాబా వచ్చి చేయి నొప్పి తీసేశారన్నారు. నాకు విపరీతంగా ఇక్కడి నుంచి తల నుంచి మొత్తం ఈ రైట్ హ్యాండ్ అంతా పెయిన్ ఉండేది. ఆయనకు అసలు నేనెవరో తెలీదు. అదే చూడడం కూడా ఫస్ట్ టైమ్.
నా దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీతో వచ్చా కదా! ఆంటీ సరోజ ఆంటీ చెప్పారు. అవును ఈ అమ్మాయికి ఉంది సార్. నాకు చెయ్యి నొప్పి ఉందని బాధపడితే ఉందని గుర్తుకొస్తుంది. ఉందనేది కూడా మర్చిపోయినా. వింటూ ఉండా ఏదో ఇంకోరికి చెప్పినట్లు. అప్పుడు గుర్తొచ్చింది. అవును కదా! ఉంది కదా! జస్ట్ అంతవరకే థింక్ చేశాను. ఓకే. ఎళ్ళిపోయిందా? అంతవరకే ఇంగేం ఎక్కువ ఎక్సైట్ కాలేదు నేనక్కడ. తర్వాత ఉదయము 10 గంటలకు గమనించుకుంటే అవును నొప్పుండేది. ఇంత విపరీతమైన నొప్పి ఏమైంది అని. అప్పుడు గుర్తొచ్చింది. సార్ చెప్పారు కదా! ఓకే. ఇలా కూడా క్లియర్ అవుతుందా అని ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇది. మళ్ళీ ఇంతవరకు చెయ్యి నొప్పి రాలేదండి. అంత విపరీతంగా ఉండేదసలు చెయ్యి ఎత్తలేని పరిస్థితి. మరి ఇంకొక క్లారిటీ కూడా వచ్చింది. నేను ఏ జన్మలో ఏమి చేశాను? ఎంతో నా మ్యారేజ్ అయిన కాడి నుంచి చాలా దుఃఖానికి గురైనాను. అంతవరకు ఇంట్లో వాళ్ళు కారణమని బాధపడేదాన్ని నేను. ఎప్పుడైతే నేను ఆహ్, గమనించుకున్నానో నన్ను నేను, ఆ బాధ వెళ్ళిపోయింది. ఆ! దుఃఖమనేది ఓకే. నా వాస్తవానికి నేనే సృష్టికర్తననేది అర్థమైందండి అక్కడ. ఎందుకంటే నాకు దుఃఖం ఎళ్ళిపోయి ఆనందమొచ్చింది. ఎవరేం చెప్పలేదు నాకివన్నీ. లోపల నుంచి కలుగుతున్నాయి ఇవన్నీ కూడా. మన డివైన్ సోల్ రెడీగా ఉంటుందండి. దానికి మనం అందించాల్సిందేది ఈ మార్గం ఒక్కటే. దీన్ని ఎప్పుడు అందిస్తామో అది మనం నిద్రపోతూ ఉన్నా అది లేసి కూర్చొని ధ్యానం చేస్తుంది. అంత అద్భుతమైనది మన సోలు. అది సిద్ధంగా ఉంది కదా! తనని తాను హీల్ జేసేసుకుంది. మరి ఇంట్లో అందరూ అట్లాగే ప్రవర్తిస్తున్నారు. మారిందెవరు ఇక్కడ? నేను. మనమేమనుకుంటాం, నా కుటుంబం మారాలి, భర్త మారాలి, అత్త మారాలి నన్నంటున్నారు. నేను ఇలాగే ఏడ్చేదాన్ని. నాకు తెలియకుండానే ఇవన్నీ నాలో ఉన్న సరికానివి ఏవైతే పిరికితనం కావచ్చు, ఇట్లాంటివన్నీ రిమూవ్ అయిపోయినాయి నా నుంచి. నేను అబ్జర్వ్ చేశాను. నాకు ఆనందం వస్తాంది. వాళ్ళలాగే ఉండాలి. ఇక్కడ మారిందెవరు? మనం. మనం ఎప్పుడైతే మారతామో అవన్నీ చాలా లిటిల్ మైనర్‌గా అనిపిస్తాయి. ఇసుక రేణువంత కూడా అనిపిస్తాయి లేదు. అంతవరకు వాటిని మోస్తూ ఉంటాం. ఎంతో బరువు లగేజ్. ఆ లగేజ్ అంతా కూడా రిమూవ్ అయిపోయిందిప్పుడు. మా మదర్‌కి చెప్పా ధ్యానం చేస్తాను. చాలా హ్యాపీ అయినారు. మరి తను 3 నెలల తర్వాత ఒకసారి ఫోను చేశారు. ఇప్పుడెలా ఉందంటే, "ఏం మా" అంది. వాళ్ళకు నేను ఫోను చేస్తే భయమంట. ఎప్పుడు ఏడుస్తా ఫోను చేస్తా. కంప్లెయింట్‌తో ఫోను చేస్తా ఏదో ఒకటి. ఏమైందో ఏమో! నాకంతవరకు తెలీదు వాళ్ళు భయపడుతున్నారు. ఓకే. నేనిలా ఉన్నానా? ఇప్పుడు కంప్లెయింట్ ఇవ్వట్లేదే, ఏం ఫోను చేయట్లేదే, ఎట్లుంది మీ ఇంట్లో? ఓకే. నేనిలా ఉన్నానా? అని నాకు నాకు అంటే ఆ వేలో దాంట్లో మునిగిపోయుంటది. ఇప్పుడు ఇక్కడికొచ్చినాక దీంట్లో మునిగిపోయిన. అది అది గుర్తు కూడా లేదు. అలా అయిపోయినాను. మరి ఎలా నా ప్రయాణంలో పతీజీ గారిని ఎన్నో సార్లు కలవడం. ప్రొద్దుటూరుకు తర్వాత హ్మ్. పదే రెండోసారో, మూడోసారో వచ్చినప్పుడు పతికి సారు ఫోను జేసినారు. సార్ ఇంకొక అర్ధగంటలో వచ్చేస్తారని. గబగబా ఎళ్ళిపోయినాం. మా ఫ్రెండ్ ఇంటికొచ్చారు. వెళ్ళిపోయినాము. సడెన్‌గా సారు అక్కడి నుంచి ఒక విలేజ్‌కెళ్తున్నారు టిఫిన్ చేసి. నన్ను వెహికల్ ఎక్కమన్నారు. ఇంట్లో చెప్పలేదు. ఏం లేదు. సరే సార్ పిలిచినారు కదా! ఏం ఆలోచించలేదు. వెహికల్ ఎక్కేసాను. మా ఫ్రెండ్స్‌కి ఫోను చేసి చెప్పమన్నా. నేను మళ్ళీ వస్తానని చెప్పలేదు. వెళ్ళిపోయినాను. ఫస్ట్ టైమ్ అలా వెళ్ళిపోవడం కూడా డేర్ ఎలా వచ్చిందో నాకు తెలీదు. వెళ్ళిపోయాను. అక్కడ విలేజ్ అండి. ఎంతమంది ధ్యానం చేస్తున్నారో, ఎన్ని ఎక్స్‌పీరియన్స్ వింటే ఆశ్చర్యం అనిపిచ్చింది. ఒక ఆవిడకు ముల్లు గుచ్చుకుంది. ఇలా కర్రపుల్లలు తెస్తుంటే ఆ ముల్లు గుచ్చుకుంది కంట్లో. ఆపరేషన్ చేసినా కూడా బాగా కాదని చెప్పేసారంట. ఈవిడేం చేసింది, ధ్యానం చేస్తే అన్నీ బాగవుతాయన్నారు కదా! నాకెందుకు బాగా కాదని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అంటే గురువుని అంత నమ్మారు. సాధనని అంత నమ్మారు. ఆవిడకు 41 రోజుల్లో మళ్ళీ తన కన్ను తనకొచ్చేసింది. అసలు ఆపరేషన్ అయింది, లేదు కన్ను దెబ్బ తినిందనేది కూడా కనిపించలేదు. మామూలు కన్నులాగే ఉంది.
ఇలా ఎన్ని ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కినాడు భత్రిజిగా. ఆయనకు ఎందుకు అలా ఆయన చేశారంటే అందరూ శాకాహారులుగా మారారు. ఎన్నో జీవులు రక్షించబడినాయి కదా మరి. వాళ్ళు సత్యం తెలుసుకున్నారు. అది ఆనందం ఆయనకు. అలా చేపట్టుకొని నన్ను కూడా ప్రతి ఒక్కరింటికి తీసుకుపోయినారు. అక్కడ ఒక స్కూల్లో కూడా స్కూల్లో తీసుకుపోయిన స్కూల్లో క్లాస్ చెప్పించారు. మరి పత్రిజీ గారు ప్రతి ఒక్కరిని ఎంత గౌరవిస్తారు చూడండి. నాకేం తెలీదు, ఏం చెప్పాలో తెలీదు. నన్ను పిలిచకపోయి నాతో కూడా చెప్పించింది. చెప్పండి మేడం అని. నాకేం చెప్పాలో తెలియలా. మా అబ్బాయి అప్పుడప్పుడే ధ్యానం చేస్తున్నారు. తన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాను నేను అంతే. నా సార్‌కి మైక్ ఇచ్చేసాను. ఎంత గౌరవం కదండి! ప్రతి ఒక్కరూ ఈ రోజే ధ్యానంలోకొచ్చినా వాళ్ళు ఎటువంటి వాళ్ళు, చిన్ననా, పెద్ద ఇవన్నీ ఏం లేదండి సార్‌కు. మరి సార్‌కి ఇవన్నీ సంబంధం ఉండదు. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. శాకాహారులుగా మారారు. ఇంతవరకే ఉంటుంది వాళ్ళ ఆలోచన అంతా కూడా. ఇంకేముండదు. మరి చూడండి, సాధన అనేది ఎంత అద్భుతమైంది. ధ్యానము తల్లి కంటే గొప్పదండి. తల్లన్నా అడిగితే ఇస్తుందేమో. కొన్ని తెలుసుకుంటుంది, కొన్ని తెలుసుకోదు. కానీ ధ్యానం అట్లా కాదండి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. నువ్వు నాన్ వెజ్ తింటూ ఉండు. మేమిప్పుడే మానేయలేమా? కానీ సత్యమైతే తెలుసుకున్నారు కదా! ముందు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఎందుకంటే, ఆ జిహ్వ అనేది ఉంటుంది. చిన్న వయసు నుంచి తిని తిని అలవాటైపోయి. ధ్యానం ఎప్పుడైతే చేస్తాం మీకే క్లారిటీ వస్తుంది. అదంతా కూడా లోపలున్న ఫీలింగ్ కావచ్చు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నేను ఫస్ట్ టైమ్ పత్రిజీ గారి నోటి వెంట వినడం. శాకాహారులుగా మారండి. ఏ జీవిని చంపకూడదు అనేది. అంతవరకు నేను వినే ఉండలేదు ఎక్కడ. ఎందుకంటే మన మనం సమాజంలో ఉండం. నాన్ వెజ్ తినే వాళ్ళని చూస్తున్నాం. అది ఒక ఆహారం అనే అనుకున్నాను నేను. మనం ఎలా రైస్ తింటామో అది ఒక ఆహారంలే. మనం తినకూడదు. తినేవాళ్ళు తింటారు. ఇట్లా అనుకున్నా. అంతవరకే నాకు ఇంకేం తెలీదు దాని గురించి. మరి చూడండి ఎంతటి ఆయన సంకల్పం. ఆయన ధ్యేయం ఏమిటి? శాకాహార జగత్. ఎంత పెద్ద ధ్యేయం అనేది. ఆయన మాటలు, ఆయన వాయిస్సు కొత్తగా ఉండేది. చాలా అద్భుతంగా ఉండేది. వినాలనిపిస్తుంది నాకు. మరి పత్రిజీ గారి సీడీస్ తీసుకోవడము, ఇంగ నిరంతరం అన్ని 40 40 కాన్సెప్ట్స్ ఇచ్చారు పత్రిజీ గారు అప్పట్లో. అవన్నీ ఇంగ ఎప్పుడు నిరంతరం వింటూ ఉంటాను. మరి ఈ ప్రయాణంలో మెల్లిగా ధ్యాన ప్రచారం మొదలుపెట్టమని మెసేజ్ రావడం పత్రిజీ గారు మెసేజ్ ఇచ్చారు. ఒక 3 నెలలకు. ఇంగా పాంప్లెట్స్ తీసుకొని ఇంటింటికి వెళ్ళడం. తర్వాత చిన్నగా విలేజెస్‌కి వెళ్ళడం. తర్వాత వేరే దూరం జర్నీ విజయవాడ ఇట్లంతా కూడా నెల్లూరు ఇట్లంతా కొంచెం జర్నీస్ చేశాను. మరి ఎక్కడికి పక్కింటికి వెళ్ళందాన్ని, ఎక్కడికి పెద్దగా వెళ్ళందాన్ని అలా లాంగ్ జర్నీస్ సింగిల్‌గా ఎలా సాధ్యమే ఇవన్నీ? లోపల ఉంది. మనలో ఆ సద్గుణాలున్నాయి. ఆ ధైర్యం ఉంది. ఉందని నాకే తెలీదు. చాలా పిరికిదాన్ని నేను. 10 మందితో మాట్లాడాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా ఇంత క్లారిటీగా మాట్లాడలేను నేను. మరి ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? కంప్లీట్ చేంజ్. ప్రేమ్‌నాథ్ సార్ అనేవారు. ఫస్ట్ టైమ్ ప్రేమ్‌నాథ్ సార్‌తో ఇక్కడ కడప జిల్లాలో వేంపల్లెలో ఫస్ట్ పిరమిడ్. ఆ పిరమిడ్‌కెళ్ళాం. ప్రేమ్‌నాథ్ సార్‌తో పౌర్ణమి రోజు. అక్కడ మాట్లాడమన్నారు. ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటే సరిగ్గా రాలేదు నాకు చెప్పడానికి. ఆ తర్వాత చెప్పారు. ఒక సంవత్సరం, 2 నెలలకు. అంటే మాట్లాడే విధానం క్లారిటీ వచ్చింది. ఎలా చెప్పాలి అనేది. మరి ఇవన్నీ ఎలా అండి? ఎవరన్నా నేర్పించారా? పత్రిజీ గారి దగ్గరుండి నేర్పించారా? ఆయన ఏం చెప్పారు? నీ శ్వాస నీ గురువు. ఆ శ్వాసని గమనిస్తూ ధ్యానం చెయి. మరి ఈ మార్పులు జరుగుతాయని నేను అనుకోను కూడా కలలో ఊహించినటివి. కంప్లీట్ చేంజ్ లైఫ్ అనేది. ఇంకొకటి లాక్‌డౌన్ ముందు, లాక్‌డౌన్ తర్వాత లైఫ్ కూడా చేంజ్. అది కూడా నేను చెప్తా. ధ్యానం చేయకముందు, చేసిన తర్వాత అంటారు కదా! లాక్‌డౌన్ ముందు, లాక్‌డౌన్ తర్వాత కూడా. లాక్‌డౌన్‌లో చాలా అద్భుతమైన సాధనలు చేశాం. నే నైట్ అంతా కూడా కంప్లీట్ సజ్జన సాంగత్యం ఉండేది.
మరి ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు పత్రిజీ గారు మాకు కోరిక ఉండేది. నాకు మా తోడికోడలికి. మన ఇంటికి కూడా ఒకసారి వచ్చిపోతే బావుంటుంది అని. మరి అనుకున్నాం గదా! బలంగా. ఆయన వచ్చినారు. ఎక్కడో ఏర్పాట్లు చేసినారు. ఓకే. మా ఇంట్లో ఇంగా అంత వసతులు లేవని మేము సైలెన్స్‌గా ఉంటిమి. కానీ సార్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చేయకపోయి ఊరికే అడిగినాం. అప్పటికే సార్‌కి అన్ని ఏర్పాట్లు చేసేసాం. అడిగితే వస్తాననేసినారు. ఇంగా ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళందరూ వచ్చినారు. మీ ఇంటికెట్లొస్తారు? మేమే ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ప్రతిసారిని అడిగితే, "నేను మీ ఇంటికే వస్తాను. వెళ్ళండి మీరు. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మీ ఇంట్లో ఉంటా. మీరు ఇంటికి వెళ్ళిపోండి" అన్నారు. ఎందుకు వెళ్ళిపోమన్నారంటే, ఇంట్లో ఏం సర్దలేదు. ఎట్లంటే అట్లుంటాయి. ఏం లేవు. మళ్ళీ ఏం కావాలి? ఆయనకు టిఫిన్ ఏం కావాలో అడిగాం. ఏమీ అనలేవు ఆయన అడిగినట్టుగా ఇంట్లో. ఇంటికి వెళ్ళి నలుగురం 4 రకాలుగా పనులు చేసేసాం. ఇల్లు సర్దడం ఒకరు, వెజిటబుల్స్ తేవడం ఒకరు, కిచెన్‌లో చేయడం ఒకరము. అర్ధగంటలో ఉగ్గాని, బజ్జీ వేరే వాళ్ళు దోసపిండి ఇంత డబ్బా ఇస్తే వచ్చిన 20 మందికి కూడా దోసలే. మరి ఇదెలా సాధ్యమైంది? మాకు అందాజుగా చేసినాం ఉగ్గాని కూడా. బజ్జీ చేసాము. కరెక్ట్‌గా అర్ధగంటలో అన్నీ అయిపోయినాయి. ఆశ్చర్యం అసలు అంతమందికి. అంతమంది కూడా ఉగ్గాని కూడా అందింది. మళ్ళీ నైటు 11 గంటలకు మాధవన్ సార్ ఫోను చేశారు. మేడం కడప జిల్లాలో పత్రి సార్ వస్తామన్నారు ఎక్కడ అని. మన ఇంట్లోనే ఉన్నారు సార్ అంటే ఆయనొచ్చేసారు. కరెక్ట్‌గా ఇద్దరమైన టిఫిన్ మిగిలింది. అంతమంది తిన్నాక. వస్తూనే పత్రి సారు ఆయనకు ముందు టిఫిన్ పెట్టండి అన్నారు. చూస్తే కరెక్ట్‌గా ఇద్దరికుంది. ఆయనకు సార్‌తో వచ్చిన డ్రైవర్‌కు. మరి సార్ దగ్గర చాలా నేర్చుకునేదుందండి. మరి దోస వేసి, నెయ్యి వేసి సార్‌కి ఫస్ట్ సార్‌కిస్తాం. ఇవ్వాలి అనిపిస్తుంది కదా! సార్‌కిస్తే సార్ ఏం చేస్తారంటే, ఎత్తపోయి సార్‌కివ్వను, సార్ అక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసారు. మళ్ళీ ఆయనకు కూడా దోస అందింది. అంతే అంత పిండి. 10 దోసలు కూడా అవుతాయో లేదో డౌటే. ఫస్ట్ టైమ్ అది చూడు ఆ ఎక్స్‌పీరియన్స్. మరి ఒక గురువు అంటే ఎంత అద్భుతం కదా! అక్కడ ఏమన్నా లోటు ఉంటుందా ఎప్పుడన్నా? గురువు ఉన్న చోట? మరి ఒక గురువును మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, పట్టుకుంటామో, గురువు ఎప్పుడు వదలడంటండి. వదిలితే మనమే వదిలేయాలి గాని గురువు వదలడంట. ఎప్పుడే గాని వదలడు. ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండాలి. మరి ఇలా నా జర్నీలో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కావచ్చు, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండాయి కదా! మరి ఇది ఒక ఎందుకో నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. అంతవరకు అంటే వాటి మీద అభిప్రాయాలైతే నాకేం లేవు. మా అత్తగారింట్లో ఇబ్బంది లేదు. మా అమ్మగారింట్లో ఇబ్బంది లేదు. కాబట్టి అభిప్రాయాలైతే ఏం లేవు. నాకే ప్రాబ్లమ్స్ కూడా లేవు. గర్భసంచి ప్రాబ్లమ్ గాని, పీరియడ్ ప్రాబ్లమ్ గాని లేదు. కానీ తెలుసుకున్నాక చాలా గొప్పగా అనిపించింది. ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది ఫస్ట్. ఎక్కువ గైడెన్స్ ప్రతి ఒక్కటి ప్రేమ్‌నాథ్ సార్ ద్వారానే నేను తెలుసుకున్నానండి. మరి ఆయనకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంతో ప్రతి నిమిషం ఎంతో జ్ఞానాన్నిచ్చేవారు. ఎప్పుడు ఫోను చేసినా ఏదో ఒక నాలెడ్జ్ తీసుకునేదాన్ని. ఎన్నో ప్రశ్నలుండేటివి. మరి అదే విధంగా ఆ రోజే సార్ రావడం, ఆ ఎక్స్‌పీరియన్స్ లైవ్ అనుభూతి చెందాను. అక్కడి నుంచి నేను ఇది అందరికీ తెలియజేయాలి. సారేం చెప్పలా చెప్పమని నాకనిపించింది. ఇంగ ఎక్కడికి వెళ్ళినా దాని మీదే చెప్పడం. ఆ చెప్తూ ఉండడం వలన ఇంగా ఎంతో నాలెడ్జ్ గ్యాదర్ చేసుకున్నా. ఎన్నో మెసేజులు రావడం. గైడెన్స్ ఇస్తూ ఉండడం వలన కూడా నాకు తెలియకుండానే నా లోపల నుంచి వచ్చేది. నేను కొత్తగా వినేదాన్ని ఎవరికైనా గైడెన్స్ ఇచ్చడం. అలా ఎంతో మంది స్త్రీలకు పీరియడ్ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావడం, ఎన్నో నమ్మకాలు, భయాల నుంచి బయటికి రావడం. గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇంక గర్భసంచి రిమూవ్ చేసేయాలి అన్న వాళ్ళు కూడా ధ్యానం చేసి క్లియర్ చేసుకున్నారు. ఇలా అందరికి నా తెలిసినంతలో నేను తెలియజేస్తూ వస్తున్నాను.
ఇది ఇంకా క్లారిటీగా ఎప్పుడు వచ్చిందంటే, ఒకసారి పత్రిజీ గారు ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు, సార్ భోంచేసారా? ఇలా కూర్చున్నారు. అందరం పోయి సార్ దగ్గర కూర్చున్నాం. సార్ ఎదురుగా కూర్చున్నా ఆ రోజు నేను. సార్‌కు నాకు కొద్దిగా డిఫరెంట్ అంతే. ఒక మనిషి మైన తేడా ఉందంతే. సార్ ఎదురుగా కూర్చున్న ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్క 5 నిమిషాలు ఇలా చూస్తూ, ఒక స్త్రీ తానే ఒక స్త్రీ అయిపోయి, స్త్రీ గురించి ఎంతగా చెప్పారంటే, చాలా ఇన్‌స్పైర్ అయిపోయాను. ఆయన చూస్తుంటే నేను అలాగే చూస్తుంటా ఎప్పుడంతే. వచ్చినప్పుడల్లా ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు పత్రిజీ గారు. నేను అలాగే చూస్తుంటాను. కళ్ళు దించను, తల దించను. అక్కడి నుంచి ఇంగా క్లారిటీ పెరిగింది. ఆ చెప్పే విధానం ఇంగా మార్పొచ్చింది నాకు. మరి చూడండి ఎంత అద్భుతం గదా! ఇంకొకటి సార్ ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఎక్కువ వంట ఆయనే చేసేవారు. మరి ఆ కిచెన్‌లో కూడా అందరూ ఉండేవారు కాదు. అందరిని ఎవరంటే వాళ్ళని రానిడు సారు. అందరిని వెళ్ళిపోమంటాడు. ఒక ఇద్దరు ముగ్గురిని ఉండమంటారు ఆడ. వెజిటబుల్స్ కట్ చేసేకి గాని, అందించడానికి. ఆ ఇల్లు గల వాళ్ళని. అయితే నన్నెప్పుడు పొమ్మనలేదు. నేను ఉండి సార్‌కి హెల్పింగ్‌గా అయితే ఉండేదాన్నెప్పుడు. సార్ వంట చాలా సార్లు రుచి చూడడం జరిగింది. సార్ వండే విధానం వేరు, వడ్డించే విధానం వేరు. ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందంటే వంట చేసేటప్పుడు ఏమే గాని మాట్లాడకూడదక్కడ. అంత సైలెన్స్‌గా ఉంటుంది. హ్యాపీగా కూడా ఉంటుంది. మళ్ళా సీరియస్‌గా ఉండదు. ఆ! వెజిటబుల్స్ కట్ చేసే విధానం కావచ్చు. చెప్తారు ఇలా కట్ చేయండి. మళ్ళా మరి ఇలా ఉన్న తరుణంలో ఒకసారి పత్రిజీ గారొచ్చినప్పుడు బజ్జీలు చేయండి. మీరే చేయండి. నేను రాను ఈరోజు కిచెన్‌లోకన్నారు. ఎన్ని రకాలో చెప్పాడు. వంకాయ, మిరపకాయ, దోసకాయ, అరటికాయ, ఆలు ఇలా ఉన్న వెజిటబుల్స్ ఏముండాయో అన్ని రకాలు చెప్పాడు. అన్నీ స్టార్ట్ చేశాను. ఇంగా పిండి కలిపి వేసేటప్పుడు కిచెన్‌లోకి ఒక్కసారొచ్చినాను. అన్నీ ఏమేం చేసినారు మీరని ఒక్కసారి ఒక చూపు అలా వేశారు. అప్పుడు చెప్పారు. వంట సోడా వేస్తుంటే వెయ్యొద్దండి మేడం. ఇంగువ వేయమని. ఇంగువ వేసి బాగా పిండి అలా అనేసి బజ్జీలేసాం. ఎన్ని రకాలేసామో అన్నీ అయిపోయినాయి. అందరికీ ఇచ్చేశారు. ఆయన గమనించండి ధ్యాన మహాయజ్ఞంలో కూడా కిచెన్‌లో ఎక్కువుంటారు పత్రిజీ గారు. అలా పోయి వంటలు ఎలా చేస్తున్నారు, ఉప్పు కారాలు సరిగ్గేస్తున్నారా కాదా అని ఆయన పోయేది. ఆయన అలా వెళ్లి అడుగు పెడితేనే ఆయన చూపుకి ఆ టేస్ట్ మారిపోతుంది. ఒక గురువు యొక్క దృష్టి ఎంత ఉంటుందంటే, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి. ధ్యాన మహాచక్రంలో ఒకసారి ఆహ్, పత్రిజీ గారు ఉండంగానే 3 సంవత్సరాల కిందటో, 4 సంవత్సరాల కిందటో గుర్తులేదు నాకు. లాక్‌డౌన్ తర్వాత ధ్యానమా చక్రానికెళ్ళినాక ఆ! వెళ్ళకముందు ఒకటి జరిగింది. వెళ్ళినాక కూడా ఒకటి జరిగింది. అక్కడ భోజనశాల ఉంది కదా! భోంచేసి ఇవతలికొస్తున్నా మా మదర్ ఫోన్ చేశారు. "పత్రిజీ గారితో షేక్ హ్యాండ్ ఇచ్చేసి వస్తున్నా నేను." ఇంగ సరే అక్కడంతా ఉన్నారు. సార్ ఉన్నారు కదా! ఇవతలకొచ్చి మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఆడ మైక్‌లో అనౌన్స్ చేస్తుంటారు కదా! అన్నదానానికని. ఆ సౌండ్ కూడా లేదు ఆ టైంలో. ఆ అనౌన్స్‌మెంట్ కూడా లేదు. నేను ఇవతలకొచ్చి మాట్లాడుతున్నాను. ఆ! మా మదర్‌తో మాట్లాడుతూ ఇట్లా ఇక్కడున్నాను అని విశేషాలు చెప్తూ ఉంటే, మా మదర్ ఇన్‌లా "ప్రతిసారి వాయిస్ ఇనిపిస్తాంది నాకు" అని. ఒక మ్యూజిక్ ఇనిపిస్తాందేనండి. ఎప్పుడు వినలేదు అంత బాగుంది ఆ మ్యూజిక్ అంట. అక్కడ మ్యూజిక్ లేదు, సార్ వాయిస్ లేదు, ఏమీ గాని లేదు. నేను చెప్పిన "ఇక్కడ ఏమీ గాని లేదమ్మా. అసలు మామూలుగా మనుషుల అలికిడన్నా ఉంటుంది కదా! అందరూ ఉండారు. అంత అలికిడి లేదు. ఎందుకో సైలెన్స్‌గా తింటున్నారు. మాటలు కూడా ఎక్కువ లేదు. ఇక్కడ ఏమీ గాని లేదమ్మా" అంటే, "లేదు నాకు వినిపిస్తాంది" అని. ఇలా లాక్‌డౌన్ తర్వాత వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్‌గా ఆడున్న టైంలోనే ఫోను చేస్తాడు అనుకోకుండా. అప్పుడు కూడా ఒక ఎక్స్‌పీరియన్స్. ఆవిడకేదో ఒక మెసేజ్ ఇచ్చారు ఆ టైంలో. ఇదెలా సాధ్యమండి? ఆవిడ ధ్యానం చేస్తుంది బాగా చాలా చక్కగా చేస్తది.
మా మదర్‌కు 70 సంవత్సరాల పైన ఉన్నాయి. చీకట్లో 3కి లేసి 6 వరకు ధ్యానం చేస్తారు. ఆవిడకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ క్లియర్ అయినాయి. మరి ఇదెలా సాధ్యం? ఒక గురువు ఏ విధంగా అయినా సందేశం ఇయ్యొచ్చు. మనం ఏమనుకుంటామంటే ధ్యానంలో కనిపిస్తేనే కరెక్ట్. ముందు ఆ కనిపించేది కరెక్ట్ నేను కాదనను. అది కనిపించట్లేదనే వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అది తీసేసేయండి. అది తీసేసినప్పుడు మీ లోపల మీ ఇంట్యూషన్ ఏం చెప్తాందో వినడం మొదలుపెట్టండి. ఇది కరెక్ట్. కనిపించే కాడ కూడా చాలా క్లారిటీ లేకుండా ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఒక విజన్ కనిపిస్తాంది అంటే దాని నుంచి క్లారిటీ తీసుకోవట్లేదు. ఎళ్ళిపోతున్నారు. అది ఫిజికల్‌గా తీసుకుంటున్నారు చాలామంది. అది కాదు విషయం. ఇంగా లోతుకెళ్ళాలి. ఒక తాడ అంటే చాలా అద్భుతమైందండి. దాన్నెట్లా వినియోగించుకోవాలో తెలుసుకోండి. పత్రిజీ గారు ఓసారి స్టేజ్ మీద చెప్పారు. నాకు పెద్ద మూడో నేత్రం ఉంది. అందరికీ ఉంది అని. మూడవ నేత్రం అంటే ఎన్నో లోకాలు చుట్టి రావడం, ఎంతో జ్ఞానాన్ని అందుకోవడం. అంతర్జ్ఞానం అందుకోమని చెప్పడం మూడవ నేత్రం. మరి ఇలా ఎన్నో అద్భుతాలండి. పత్రిజీ గారి ద్వారా ఎన్నో అద్భుతాలు మరి సార్‌తో జర్నీ కూడా చాలా అద్భుతం. మరలా ఒకసారి కూడా నేను జర్నీ చేయడం జరిగింది. మరి పిరమిడ్స్ గురించి కూడా నేను 2009లో తెలుసుకున్నాను. పిరమిడ్ ధ్యానమే చేస్తున్నాను. పిరమిడు దగ్గరైతే లేదు. అందరికి పిరమిడ్ గురించయితే చెప్పుకున్నాను. ప్రొద్దుటూరులో పిరమిడ్ స్టార్ట్ చేసింది. చిన్న పిరమిడ్ ఇంటి ముందర కట్టారు. 2009లో స్టార్ట్ చేసింది. అప్పుడు పిరమిడ్స్ గురించి ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం జరిగిందండి. పత్రిజీ గారు చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ చదివాను, విన్నాను అంతవరకే. తెలీదు. మరి ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాము. ఫస్ట్ జరిగిందేమిటంటే పిరమిడ్స్ గురించి తెలుసుకున్నాక రమేష్ అని తిరుపతి రమేష్ ఇంజినీర్ ఆయన. ప్రొద్దుటూరులో మూడో పిరమిడో ఏమో ఆయన కట్టడం. అప్పుడు ఆయన మేడం మీరు బుక్స్, పిరమిడ్స్ అందరికి అమ్మండంటే, అయ్యో! ఇది స్పిరిచువాలిటీ అమ్మకూడదు మనము. వద్దు సార్ మేము చేయము ఆ పని అంటే, లేదు మేడం ఇక్కడ లాభం ఆశించి ఇవ్వట్లేదు. అందరికి అందించండి. అంటే అందరూ అడుగుతూ ఉన్నారు అప్పటికే. సరే అని పెట్టుకున్నాం. ఇంట్లో కూడా హ్యాంగ్ చేసుకున్నాం. మా అబ్బాయికి స్కిన్ డిసీజ్ వచ్చిందండి. ఇక్కడ భుజం నుంచి నడుము వరకు. ఆ పిరమిడ్ కింద వాటర్ పెట్టి నాకనిపించి చేశాను. ఆ! మళ్ళీ వేరే మాస్టర్ కూడా ఇదే చెప్పారు. ఉదయం పెట్టి సాయంత్రం స్కూల్ నుంచి వస్తానే పోయమని, రాత్రికి పెట్టి ఉదయం ఆ నీళ్ళే వెచ్చచేసి పోయడం. అయితే దానికంటే ముందు 2 వీక్స్ హోమియోపతి తీసుకున్నాం. తను కూడా తొందరగా టాబ్లెట్స్ ఏసుకోడు, టానిక్ తాగడు. ఎందుకులే అని హోమియోపతి తీసుకున్నాం. అయినా ఏం గుణం కనిపించలేదు ఎంత కూడా. సరే ఇది ప్రాక్టీస్ చేసినాక ఒక 1 వీక్‌లో కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఆ పొట్టు మొత్తం అంతా లేసొచ్చింది. అసలెలా మళ్ళీ నీట్‌గా వచ్చేసింది బాడీ. ఎక్కడ ఒక మచ్చ గాని ఏమీ పడలే. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత అద్భుతమైంది పిరమిడ్. మరి పత్రిజీ గారు ఈ పిరమిడ్ పురాతనమైంది. ఇప్పుడు కొత్తదైతే ఏం లేదు. ఈజిప్ట్ పిరమిడ్ అని, కైరో ఇలా యూరోప్‌లో అయితే అడవుల్లో ఉండే పిరమిడ్స్. వాటన్నిటిని నేచర్‌తో కప్పి ఉంచేశారు. ఎందుకంటే ఎంతో నెగెటివ్ ఫోర్స్ సరికాని వాళ్ళుంటారు కదా! వాటిని పగలగొట్టడానికి కూడా జరుగుతా ఉండేది. అవి కనిపించకుండా చేశారు. ఆ నేచర్ వాటన్నింటిని అంతా దాచిపెట్టింది. వాటిని బయటికి తెచ్చాడు భూమి మీదకి. ఇప్పుడు కావాలి ఆ పిరమిడ్స్. ఎందుకంటే భూమి మీద ఉన్న ఆ డివైన్ ఎనర్జీ చేంజ్ అయ్యేసింది. భూమికి శక్తి కావాలి. భూమి మీద ఉన్న మానవాళి హృదయ చైతన్యం మార్పు చెందాలి. వారి గుణంలో మార్పు రావాలి. ఈ పిరమిడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ సైజుని బట్టి కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటుంది ఈ ఎనర్జీ. దాని డ్యూటీనే అది. ఆ పీక్ నుంచి విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటుంది నిరంతరం. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ సహస్రారం నుంచి ఎలా తీసుకుంటామో అది నిరంతరం ప్రవహింపజేస్తూ ఉంటుంది. మరి పిరమిడ్స్ లిటిల్ పిరమిడ్స్ వాటర్‌లో పెట్టడము, ఆ వాటర్ టేస్ట్ కూడా చేంజ్ కావడము.
చాలా టేస్టీగా ఉండడం. ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేశాం. మా అబ్బాయికి హ్మ్. సిక్స్త్ క్లాస్‌లో సైన్స్ ఫెయిర్ ఉంటే ఈ పిరమిడ్ సైంటిఫిక్‌గా కూడా రుజువు చేయొచ్చని ఒక మాస్టర్ చెప్తే అంతా ప్రిపేర్ చేసి లిటిల్ కింగ్ చాంబర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాం. ఇంగా 2, 3 రోజుల్లో సైన్స్ ఫెయిర్ ఉంది. అంతా రెడీ చేసినాక నెక్స్ట్ వీక్ పోస్ట్‌పోన్ చేసినారది. సరే ఆ సార్ వండుకొని, "మేడం ఎందుకు ఖాళీగా ఉండడం, ఆ కింగ్ చాంబర్‌లో ఒక టమాటా పెట్టండి" అన్నారు. ప్రాక్టీస్ చేయాలి కదా మనం అని టమాటా పెట్టాను. టమాటా పెట్టినాను. ఒక 1 వీక్ తర్వాతే ఆ టమాటాని కూడా నేను చూసాను. అలాగే నేను వాళ్ళ స్కూలుకి పోవాలంటే 2 కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళాను. దాన్నలా పట్టుకొని ఆటోలో పెట్టుకొని. మరి ఆటోలో వెళ్తున్నామంటే ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి కదండీ! కానీ స్కూల్ లేకపోయి దాన్ని టేబుల్ మీద పెట్టినా కూడా ఆ టమాటా పడిపోలేదు. ఆశ్చర్యమేసింది. మళ్ళీ అక్కడి నుంచి అలాగే రిటర్న్ ఉన్నాము. వచ్చినాక సార్‌ని అడిగినా, "ఈ టమాటా ఏం చేయాలి సార్?" "వంటలోకి వాడేసుకోండి మేడం" అన్నారు. ఎక్కడ చెడిపోలేదు ఆ టమాటా తెలుసా? బాగా పండు మాగిందింక. ఆ టేస్ట్ ఎంత రుచిగా ఉండిందంటే కర్రీ అంత రుచిగా ఉంది. మరి చూడండి పిరమిడ్ కింద వెజిటబుల్స్ పెట్టడం కావచ్చు. వాటర్ పెట్టి ఆ వాటర్ తీసుకోండి. ఇంగా ఫేస్‌కి ఏవన్నా ఇవి ఉంటే కూడా పింపుల్స్ గాని ఇంకేవన్నా ఆ పిరమిడ్ వాటర్‌తో క్లీన్ జేసుకోండి. క్లియర్ అయిపోతది. స్కిన్ డిసీజ్ కూడా క్లియర్ అయిపోతాయండి పిరమిడ్ వాటర్‌తో. మరి ఎన్ని అద్భుతాలను మనకు పరిచయం చేశారు పత్రిజీ గారు. ఆ టూల్స్ అన్నీ అందించి వెళ్ళిపోయినారాయన. ఆయన వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు. మన దగ్గరే మనతోనే మన రూపంలో ఉన్నారు. మరి ఇలా ఎన్నో ఎక్స్‌పీరియన్స్ పత్రిజీ గారితో. ఒకసారి నేను గుత్తికండ విలం అది ఇక్కడ విజయవాడ దగ్గర మీరు పేరు గుర్తు రాలేదు నాకు. ఆడ 2 టైమ్స్ ఎళ్ళాను. అక్కడికి వెళ్ళాము. అక్కడ టవర్స్ ఏమి ఉండవండి. ఆ కొండ ఎక్కడంతోటి కంప్లీట్‌గా ఏ టవర్ ఉండదు. జియో ఉండదు. ఎయిర్‌టెల్ ఉండదు. ఏది ఉండదు. ఫోన్‌లు తీసేపోవాలని టైమ్స్ అవి చూసుకునేకి అంతవరకే. సరే అక్కడ గుత్తికొండ బిలంలో ఎంతోమంది యోగులు సాధన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా వెళ్లి రావాలండి. జానపాడు దగ్గర వస్తుందది. అక్కడ వెళ్లి శివాలయం అది. లోపలికుంటుంది. ఆ లోపలికి వెళ్తే వాటర్ చిన్న మడుగు టైప్ ఉంటుంది. స్టెప్స్ దిగి ఆ వాటర్‌లోకి దిగాల. ఆ వాటర్‌లోకి ఎండ పడదు. వెలుగుండదు. అంతా చీకటి ఏం కనిపియదు. టార్చ్ లైట్ ఒక్కటి తీసుకొని పోవాలి మనం లోపలికి. ఇంకేం తీసుకుపోకూడదు. మొబైల్స్ కూడా నాట్ అలౌడ్. సరే అని వెళ్ళాము. ఆడ అడుగు పెడితేనే ఎలా ఉంటుందంటే, మనం నీళ్ళల్లో అడుగు పెడితే వాటర్ స్పర్శ తగులుతుంది కదా! నీటి స్పర్శ. అక్కడ అలా కాదు. ఒక ఎనర్జీని స్పర్శించవచ్చు. ఆడ ఒక 2 అవర్స్ వాటర్‌లో ఉండి ధ్యానం చేయడం. సరే ధ్యానం అయిపోయింది. బయటకొచ్చినాము. ఆడ ఎంతోమంది మాస్టర్స్ మెసేజ్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. ఊరికే ఫోన్ ఓపెన్ చేశాను అంతే నేను. ఓపెన్ చేస్తాంగా టైం చూసుకునేకి ఓపెన్ చేశాను. చేస్తే ఎప్పుడు చూడలే నేను. పతీజీ గారి ఫోటో వచ్చింది. ఎంత బాగుందా! ఎంత ఆ కాంతితో నిండిపోయి ఉన్నారాయన. ఎలా బ్లూ కలర్ డ్రెస్ ఏసుకొని. చాలా బావుంది. మా ఫ్రెండ్‌కి కూడా చూపించినాను. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడున్న ఒక ఇద్దరు ముగ్గురికి చూపించాను. తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ ఫోటోనే లేదు. నెట్ లేదు, టవర్ లేదు, ఏం లేదు. కానీ ఆ ఫోటో అయితే వచ్చింది. పోనీ ముందు ఓపెన్ చేసి నేనేమన్నా సేవ్ చేసుకున్నానంటే అది కూడా లేదు. మరి ఇదెలా సాధ్యం? ప్రతి క్షణం ఆయన మన దగ్గరున్నారు. ఆయన 1,44,000 మందిని భూమి మీదకి తీసుకొచ్చారు. అందులో మనం ఒక భాగం. ఏదో ధ్యానం చేశావా? ధ్యానం ఎలా చేయాలో చెప్పు. ఎక్స్‌పీరియన్స్ పొందావా? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది అలాగా యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పు. జ్ఞానాన్నివ్వు. శాకాహారం గురించి చెప్పు. ఆయన ధ్యేయం ఇది. మన ధ్యేయం కూడా ఇది.
మరి ఇప్పుడు మనకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాలని కోరుతున్నానండి. ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తా నేనిక్కడికి. లాక్‌డౌన్ ముందు పత్రిజీ గారు ఒకసారి చెప్పారు. 36 32 నక్షత్ర లోక వాసులు ఈ ధ్యాన మహాయాగానికొస్తున్నారని. ధ్యాన చక్రం అప్పుడు జరుగుతా అన్నది. ఓకే అనుకున్న ముందే అనౌన్స్‌మెంట్ వచ్చేసిందండి. అక్కడికి వెళ్ళాక ఎంతో మంది నక్షత్ర లోక వాసులు కనెక్ట్ అయ్యి ఇన్ని మెసేజ్‌లు తీసుకోవడం జరిగింది. ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఏం జరుగుతాంది? వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా చూపించారు. అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా సాధకులేనా అంటే సాధకులే. కానీ అలా వచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు వచ్చినారు. అక్కడ సాధన చేసి ఆ ఎనర్జీని ఇంగా మనము అలా పంచాలి అక్కడి నుంచి. మనల్ని మనం తెలుసుకునే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం అక్కడ. నీ ఉనికి ఏమిటో తెలుసుకోవచ్చు అక్కడ. నేను ప్రతి సంవత్సరం అక్కడికి పోయినప్పుడు నాకేదో ఒకటి అనిపిస్తుంది అడుగుతాను. మన గుణాల్లో మార్పు రావాలని కోరుకోవచ్చు. లేదా దుఃఖం నుంచి నేను బయటికి రావాలని కోరుకోవచ్చు. ఆధ్యాత్మిక ఎదగడానికి కావాల్సిన మార్గం ఏమిటి? ఇంగా నేను ముందుకెళ్ళాలి. ఇంగా నేను క్లారిటీ రావాలి. నాతో నేనుండాలి. ఇలా ఎన్ని ప్రశ్నలేసుకోవచ్చు మనము. ఎన్ని అడగొచ్చు. అట్లా ప్లేస్‌లో మనం అడిగినప్పుడు, మనం అక్కడి నుంచి బయటికి వచ్చేలోగానే మార్పొస్తుంది. లేదా అక్కడి నుంచి వచ్చినాకైనా వస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కటి, ఒక్కటి నేను అడుగుతూ ఉంటాను. ఆ సమయంలో ఎంతోమంది మాస్టర్స్ కనెక్ట్ అయినారు. ఒక గ్రూప్‌గా కూర్చొని ప్రేమనాథ్ సార్ ప్రశ్నలు వేస్తున్నారు. ఒక మాస్టర్ వచ్చి ఒక మెసేజ్ ఇచ్చిపోతే ఇంకొక మాస్టర్ కనెక్ట్ అవుతూనే ఉన్నారు ఆ రోజు. ఒక 5, 6 మంది మాస్టర్స్ కనెక్ట్ అయినారు. ఎవరో ఒకరొచ్చినారు కొత్త ఫ్యామిలీ. నాకు తెలీదసలు. వాళ్ళు నా ఎదురుగా కూర్చునింది కూడా తెలీదు. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాకొచ్చారు వాళ్ళు. ఒక మాస్టర్ కనెక్ట్ అయినారు. కనెక్ట్ అయ్యి ఆయన హ్మ్. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా ఉండాలి అని క్లారిటీ ఇచ్చారు. నా ఎదురుగా ఆ జంట ఉన్నారు. ఆ! నేను చెప్తున్నాను. ప్రేమనాథ్ సార్ అడుగుతుంటే చెప్తున్నా. ఇక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు. పిల్లలు కావాలి అని. మరి వాళ్ళెలా ఉండాలనేది మాస్టర్ చెప్తుంటే నేను చెప్పాను. వాళ్ళు శాకాహారం పాంప్లెట్స్ ప్రింట్ చేసి అందరికి పంచాలంట. శాకాహారం గురించి వాళ్ళందరికీ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ కర్మలు తెగి యూనివర్సల్ మాస్టర్స్ జన్మ తీసుకోవడం జరుగుతుంది. సిద్ధంగా ఉండారు. ఆ ఎనర్జీని కూడా ఇలా ఒక మనకు మన డివైన్ సోల్‌కి సిల్వర్ కార్డ్ ఎలా ఉంటుందండి తెల్లగా, అలా ఒక డివైన్ ఎనర్జీ కనెక్ట్ అయింది నాకు నా గర్భసంచి నుంచి. మళ్ళీ అంతా అయిపోయినాక లేసి చూస్తే వాళ్ళెవరో ప్రేమనాథ్ సార్‌కి కూడా తెలీదంట. వాళ్ళు ప్రేమనాథ్ సార్ ఉండారు ఇక్కడంటే సార్‌ని చూసేకొచ్చారు మాట్లాడేకి. మరి చూడండి ఇంగ మళ్ళీ నేనెప్పుడు కలవలేదు. ఆ ప్రాసెస్ జరిగేదుంది వచ్చినారు వాళ్ళు ఆ సమయానికి. ఇలా ఎన్ని అద్భుతాలు లైవ్‌గా మనము ఎంతో మంది నక్షత్ర వాసులు, గెలాక్టిక్ వాసులను అక్కడ చూడొచ్చు. ఫ్లయింగ్ సాసర్స్‌ని చూడొచ్చు. అంత డివైన్ ఎనర్జీ ప్లేస్ అది భూమి మీదది. 180/180 మీరక్కడ నిర్మాణం. ఎంత అద్భుతంగా ఉందో. ఎంత ప్లెజెంట్‌గా ఉంటుంది. మరిప్పుడు శక్తి స్థల్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు విచ్చేయాలని కోరుతున్నానండి. మీకు అవకాశం ఉంటే అన్ని రోజులు ఉండే అవకాశం ఉంటే ఉండండి. లేదు 2, 3 ఆ డేస్ కూడా 3 ఆర్ 4 డేస్ మీ ఇష్టం. కానీ చేంజెస్ మీరు చూస్తారండి. ఎన్నో అనుభవాలు అక్కడ మీరు పొందుతారు. ప్రతి సంవత్సరం నాకక్కడ ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీ వస్తుంది. ఫిజికల్‌గా కూడా మాస్టర్స్‌ని నేను చూడడం జరుగుతుంది. నాకే తెలీదు. ఎవరొస్తారో ఏమో నాకు తెలీదు. ఏ టైంలో కనెక్ట్ అవుతారో తెలీదు. ఎన్నో అనుభవాలు. ఈసారి కూడా అక్కడికి వెళ్ళే ముందు అక్కడ ఏ మాస్టరు కాన్షియస్ ఉందనేది ఇలా ఒక మేడం సెషన్ తీసుకుంటుంటే వింటా ఉన్నాను అంతవరకే. పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి చెప్పమంటే అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు. అనౌన్స్ చేస్తుంటే నాకక్కడ ఏమి జరుగుతున్నది అంతా ఊరికే అలా కనిపిస్తూ ఉంది.
ఇంకక్కడికి పోయినాక నాకు అర్థమవుతుంది ఏమిటి అనేది క్లారిటీ. అంతటి అద్భుతమైంది భూమి మీద మహోన్నతంగా జరుగుతోంది. ఇది మరి వైజాగ్ ధ్యాన మహాయజ్ఞం నుంచి 21వ తేదీ నుంచి స్టార్ట్ చేశారు పత్రిజీ గారు. మరి ఇప్పుడు చూడండి ఏమైంది? మెడిటేషన్ డే వచ్చేసింది. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం వచ్చేసింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆయనకు అన్నీ తెలుసు ముందు చూపే. అంతటి అద్భుతమైన వారు మనకు దొరికారు. ఆయన కాలంలో మనం ఉన్నాము, అనుభూతి చెందాం, చూసామంటే ఎంత హ్యాపీ కదా! మేము చూడలేదు అన్న వాళ్ళు బాధపడకండి. కానీ మీతోనే ఉండాలాయన. ఆయన కాన్షియస్ ఇంకా ఎక్కువైంది ఇప్పుడు. ఆయన ఉండంగా కంటే ఇప్పుడు ఎక్కువ ఆయన ఎంత వర్క్ చేస్తున్నారో, ఎన్ని బాడీస్ రిలీజ్ చేశారో చెప్పలేమంట. ఎంత అద్భుతాన్ని ఇస్తూనే ఉన్నారాయన. మనకు మన ఆత్మ ఎదుగుదలకు, మన కర్మలని క్లియర్ చేసుకోవడానికి ఎన్నో టూల్స్ ఆయన ఇచ్చేశారు. కాబట్టి మనమందరము కూడా చక్కటి సాధన చేస్తూ అందరికీ జ్ఞానాన్ని అందిద్దామండి. మరి ఇక్కడ మనకి ఏది లిమిట్స్ పెట్టలేదు. కంప్లీట్ స్వేచ్ఛనిచ్చారు పత్రిజీ గారు. సరైన సాధన, సరి అయిన జ్ఞానం. ఎన్నో బుక్స్ చదవమని చెప్పారు. మనం ఎలా ఉండాలో చెప్పారు. ఆయన చూపించారు. ఎంత వినయంగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి. ఫ్రెండ్షిప్ మన సొసైటీలో ఆయన నేర్పించింది ఫ్రెండ్షిప్, మైత్రి. మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు. కానీ ఒకరు చూసుకుంటే ఏ భావన ఉన్నా ఏదైనా ఆపోజిట్ ఉంటుందా మనకు? లేదు. ఒక మైత్రి. అలా ఒక స్మైల్ వచ్చేస్తుంది మనకు. ఇది ఎలా సాధ్యమైంది మరి? యూనివర్సల్ గిఫ్ట్ మనకు పత్రిజీ గారు. మరి ఇలా ఎన్నో ఎక్స్పీరియన్స్ అండి పత్రిజీ గారితో. ఆ ట్రెక్కింగ్ వెళ్ళాను. ట్రెక్కింగ్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. ఈ ట్రెక్కింగ్ విషయం నేను చెప్తాను. గండికోట, రాయచోటి దగ్గర గండికోట. నేను ధ్యానంలోకి వచ్చిన సంవత్సరానికే ఇది జరిగింది. సంవత్సరం కూడా కాలేదు, 10 నెలలకు. నేను వచ్చింది దసరా పోయినాక వస్తే ఇది సమ్మర్ లో, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ట్రెక్కింగ్ పెట్టారు. మా అమ్మగారి ఇల్లు రాయచోటి. నేను హాలిడేస్ కు సమ్మర్ కు బాబుని తీసుకొని హాలిడేస్ కు వెళ్ళాను. ఇంకా సమ్మర్ ఎండింగ్ లో ట్రెక్కింగ్ పెట్టారు. స్కూల్ కూడా ఓపెనింగ్ అయిపోయినాయి. కానీ ఇంటికి పోతే మళ్ళీ నేను రాలేనని ట్రెక్కింగ్ వెళ్ళాలి అంటే అక్కడే ఉండిపోయినాను. బాబుని అమ్మ వాళ్ళు ఇంట్లో పెట్టేసి చక్కగా వెళ్ళిపోయినాను ట్రెక్కింగ్. ఎవరికని తెలియదు, ప్రేమనాథ్ సార్ తప్పితే ఇంకెవరు తెలియదు. ఇంకా అప్పటికి బయటికి ప్రపంచంలోకి నేను రాలేదు కాబట్టి. సరే వెళ్ళాను. అది 2 days, పౌర్ణమి రోజు. అక్కడ మాండవ్య నది అని ఉంది. ఆ ఏటిలో అక్కడ. ఆ ఏటిలో ఎప్పుడు నీళ్ళుండవు. అట్లాంటిది మంచి ఎండాకాలం ఆడ నీళ్ళకు కూడా కరువే. చాలా కష్టం నీళ్లు దొరికేది. గ్లాసులతో పోసుకున్న రోజులు కూడా ఉండేవి. ఆ టైంలో ఇంకా వాళ్ళు అన్నారంట, మీరిప్పుడు ఇంత ఎండకు ట్రెక్కింగ్ పెట్టుకున్నారే, ఏం నడుస్తారు? నీరు కూడా లేవు ఏట్లో కూడా అని అక్కడ ఉన్న, అంటే ముందు పోయి ఏమేమి ఎట్లా వెళ్ళాలని వీళ్ళు విచారించి రెడీ చేయాలి కదా అక్కడున్న మాస్టర్లు. వెళ్ళినప్పుడు ఈ మాట అన్నారంట. కానీ ముందు రోజు సాయంత్రం రేపు ఉదయం బయలుదేరుతామనగా కుండపోతావా అనండి. మా అమ్మ చెప్పింది, చూడు ఒక గురువు వస్తున్నారంటే ప్రకృతి ఎలా సహకరిస్తుంది. చల్లగా అయిపోయింది మాకైతే. అంత చల్లదనం, అంత ఎండకు అంత చల్లదనం వచ్చేసింది. మధ్యాహ్నం భోజనాలు అయినాక ట్రెక్కింగ్ మొదలు పెట్టాం. ఎక్కడో ఒకరిది మామిడి తోట ఉంటే చక్కగా ఆయన మామిడి పళ్ళు ఇచ్చారు అందరికి. ఆడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినాక 200 మంది వచ్చారు అక్కడికి. ఒక్కొక్కరిని పిలిచి ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు, ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ 3 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6:30, 7 అంతా నడుస్తూనే చక్కగా ఎట్లా వెళ్తూ ఉన్నాం. స్టార్ట్ చేసినాక సన్‌ఫ్లవర్ తోట మధ్యలో నుంచి వెళ్ళడం జరిగింది నేను. చాలా అద్భుతం దగ్గరగా చూశాను. ఫస్ట్ టైం నేను ఆ సన్‌ఫ్లవర్స్ చూడడం. నాకు
ఎప్పుడు పల్లెలు వెళ్ళలేదు. తోటలు గాని, ఆహ్, పొలాలు గాని దగ్గరగా ఎప్పుడు చూడలేదు నేను. కోరికైతే ఉందండి. ఆ దెబ్బతో ఆ కోరిక కూడా నాకు తీరిపోయింది. దగ్గరగా సన్‌ఫ్లవర్స్ టచ్ చేయడం. చాలా చక్కగా ఆ దారి మధ్యలో వెళ్ళాం. నేను గమనిస్తూ వస్తున్నాను సార్ ఏం చేస్తున్నాడని. అందరూ ఫాస్ట్‌గా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చిన్నగా నడిచేవాళ్ళు ఎనకాల నిలబడిపోతారు కదా! ఆ! గమనించాను. ఆయన ఎక్కడో ముందరున్నవాళ్ళు మళ్ళీ వెనకకి ఎలా వచ్చారో నాకు తెలీదు. అందరిని పంపించి మళ్ళీ ఆయనొచ్చినారు. ఆశ్చర్యమేసింది. ఆయన ఎప్పుడో ముందుకెళ్ళిపోయినారసలు. అందరితో మాట్లాడుతూ. మళ్ళీ వెనక్కొచ్చారు. చాలా బా చాలా బాగా అనిపించింది. సరే అక్కడికెళ్ళాము. అంతా ఎడ్ల బండిలో చక్కగా వేడి వేడిగా ఉప్మా చేసుకొచ్చారు. 7:30 కట్లా. సారు ఆహ్, మాతో పాటే నడిచారు. నాకొక ప్రశ్న ఉండేది. గురువులంటే నడవరు కదా! కొద్ది దూరం నడిచి కాళ్ళే వచ్చేస్తారు. అంటే నేను చూసాను కాబట్టి నాకా అలా కొన్ని ప్రశ్నలుండేటివింక అప్పుడు. కొత్త గాబట్టి. నేనన్నీ చూస్తూ గమనిస్తూ ఉన్నాను. ఈయన ప్రతి ఒక్కరిని పలకరించారు. ఆయనెక్కడ కారెక్కలేదండి. మాతో పాటే నడిచారు. అంత దూరం నడిచారు. అందరితో బాగా ఎంజాయ్ చేశారు. కంప్లీట్ వానలో తడుస్తూ వెళ్ళాం. ఒక 2 గంటలు కంప్లీట్ రైన్‌లో తడిసాం. మాతో పాటు సార్ కూడా తడిసారు. ఎక్కడ గొడుగు పట్టమని గాని, ఎవరు గొడుగు పట్టలేదు, ఏం లేదు. ఆయన బాగా తడుసుకుంటూ వచ్చారు. మళ్ళీ కాసేపటికి సార్ డ్రెస్ మార్చుకొనొచ్చారు. అక్కడ ఏమీ గాని లేదు. గుడారం గాని, ఏమి గాని లేదు. ఆ బండల పైన, అరుగుల పైన కూర్చున్నాం. ఎట్లో వానొచ్చి నీళ్లు పారుతున్నాయి కొద్దిగా. కొంతమంది జెంట్స్ అలా కొండ ఉంటే, ఆ కొండకు ఒక గుహలాగా ఇలా ఉంది. ఒక 20 మంది దాకా పడతారు దాంట్లో. గబగబా ఎక్కగలిగిన వాళ్ళందరూ జెంట్స్‌పై ఆడ కూర్చునేస్తారు. ఎందుకంటే మళ్ళీ వాన పడ్డా తడవమని. కానీ ప్రతిసారి ఊరుకుంటారా? ఆయనొచ్చినాడు. అక్కడున్న వాళ్ళందరిని కిందకెళ్ళిపోమని లేడీస్‌నందరిని రమ్మన్నారు. అందరం వెళ్ళిపోయినాము. నాతో పాటు వేరే వాళ్ళొచ్చుంటే వాళ్ళతో ప్రేమగా పరిచయం చేయించాను. నేను వాళ్ళతోనే సరే వాళ్ళెళ్తున్నారు కదా! నేను వెళ్ళాను. వెళ్ళాను. ఆ స్థలం అంటే కూర్చున్నా. కరెక్ట్‌గా ఆయన పాదాల కాడ కూర్చున్నా నేను. ఆయన 2 పాదాలు తెచ్చి ఒళ్ళో పెట్టేసినారు. సరేలే అని కాళ్ళొత్తుకుంటా కూర్చున్నాను. 12 అయింది, 1 అయిందో. వాళ్ళెప్పుడు ఎళ్ళిపోయినారో నాకు తెలీదు. నేను చూస్తే లేరు వాళ్ళు. సరే నేను లేద్దాంలే ఏముంది పాదాలే కదా! ఎంతసేపు తీయాలి మనము. మెల్లిగా తీద్దాంలే ఆయన పడుకున్నారని. ఇంత ఇంచి కూడా నేను జరపలేకపోయినా ఆయన పాదాన్ని. ఒక వేలు కూడా కదిలించలేకపోయినా. సచ్చినట్లు మూసుకొని కూర్చున్నా పొద్దున్న వరకు నేను. ఆయన పాదాలొత్తుతూ కళ్ళు మూసుకొని మెడిటేషన్ కూర్చునేసినాను నేను. ఎంత ట్రై చేస్తానో, ఇంత ఇంచి కూడా కదిలింటే సరే. సరే ఏం జరుగుతుంది జరగని పొద్దున 5 గంటలకు, 5:30కు ఓబేయ్ సారొచ్చి, "ఓకే. అందరూ లేసి ధ్యానం చేయండి ఒక గంట మళ్ళేద్దామన్నాడు." ధ్యానం అంతా అయిపోయినాక, అప్పుడు పాదాలు ఆయనంతట ఆయన ఒళ్ళో నుంచి తీసినారు. అంతవరకు అలాగే కూర్చోండు. ఫస్ట్ టైమ్ పతిజీ గారు నైట్ అంతా కూర్చోవడం, సిట్టింగ్ చేయడం ఒక సిట్టింగ్. ఆ! సరే ఆయన దగ్గరికి పిలిచి ఒక బిడ్డని ఎలా కిస్ చేస్తారు, అలా నుదిటిన ముద్దు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంగ పో అన్నారు. అలా 2 డేస్ పత్రిజీ గారితో గడిపాను. అంతా అయిపోయింది. ఇంటికొచ్చేసినాక పల్లెటూరికొచ్చినాక నాకొక డిసీజ్ ఉండిందండి. అది నేను హాస్పిటల్‌లో కూడా చూపించిన. స్కిన్ డిసీజ్ ఉండింది. ఆ! అది ఎలా క్లియర్ అయిందో కూడా నాకు తెలీదు. మళ్ళీ ఇంటికొచ్చినాక ఒక వారానికి గమనించుకుంటే లేదు నాకు. ఆ! 8 ఇయర్స్ అయింది నాకున్నబట్టి ఆ డిసీజ్. నేనెప్పుడు మెడిసిన్ వాడలేదు దానికి. ఓకే. అందుకేనా ఆయన నన్ను వదలకుండా ఆడ కూర్చోబెట్టింది అనుకున్నాను. చూడండి ఒక గురువు చేసే చర్యలు ఎలా ఉంటాయి. ఆ సమయానికేమో కష్టం అనిపించొచ్చు, ఇంగేదన్నా అనిపించొచ్చు, అభిప్రాయాలు ఏర్పడొచ్చు. కానీ ఒక గురువు అంత అద్భుతమండి. అదే ఫస్ట్ ట్రెక్కింగ్, లాస్ట్ ట్రెక్కింగ్. అంటే నాకు పర్మిషన్స్ అంత ఉండేది కాదు బయటకొచ్చేకి. అన్నాళ్ళు బయటుండే అవకాశం నాకు లేదు. మళ్ళీ నేనంతా స్వేచ్ఛగా వచ్చేసరికి ట్రెక్కింగులయిపోయినాయి. ఒక్కటి మళ్ళీ బెంగుళూరు, ఊటీ ట్రెక్కింగ్ వెళ్ళాను. బుద్ధ పౌర్ణమికొచ్చినప్పుడు 2008 అనుకుంటాను. బుద్ధ పౌర్ణమికి బెంగుళూరుకొచ్చినప్పుడు ఆడ ఊటీ ట్రెక్కింగ్ ఉంటే అది వెళ్ళేసా అప్పుడు. అప్పుడు కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది.
ఆ! వానలు పడుతూ ఉన్నాయి ఆ టైంలో ఋతువులాగా. ఒక పార్కులో ఈవినింగ్ మధ్యాహ్నం 3కో, 4కో ఒక సెషన్ ఏర్పాటు చేస్తున్నారు పార్కులో. మంచి ఎండ ఉంది. ఉన్నట్లుండి మోడమొచ్చేసింది. మా సార్ మెడిటేషన్ కూర్చోబెట్టేసినారు అందరిని. ఎంత మోడముందంటే వాన అలా పడిపోతుంది. అంత మోడముంది. అంత క్లౌడీగా ఉంది. అయితే అందరం ఇళ్ళకి రూమ్స్‌కు చేరుకున్నాక వాన ఇంగా ఎట్లా పడింది చూడండి అలా పడింది. మరి గురువుకన్నీ తెలుసు కదండీ! ఎప్పుడు కూడా మనతోనే ఉన్నారు. మనల్ని నడిపిస్తూనే ఉండాలని. మరి ఒక గురువు అంటే అంత అద్భుతం. ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎన్నో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయండి చెప్పాలి అంటే. మరి నాకీరోజు ఈ అద్భుతమైన మెమోరీస్‌ని మళ్ళీ నేను గుర్తు చేసుకొని ఆనందించడానికి అవకాశం ఇచ్చిన సరిత గారికి, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.